అంబలి నాకు భూప్రపంచంలో ఇంకోటి లేదు. ఇలా అంబలి చేసుకొని 6 వారాలు ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా తీసుకుంటే క్యాన్సర్ కూడాను తగ్గుముఖం పడుతుంది. క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలకు అంబలి రామబాణం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అండు కొర్రలతో అంబలి తయారీ విధానం తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, సో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇక అంతేకాకుండా దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి. మెడిసినల్ వాల్యూస్ డాక్టర్ కాదర్ వలి గారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రిపరేషన్ అయితే మనకి ప్రిపేర్ చేసి చూపించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ ఆదిత్య గారు ఫ్రమ్ ప్రగతి సుధామ. నమస్కారం ఆదిత్య గారు. అంబలి అనగానే సంథింగ్ అది ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది, అంటే చాలా హెల్దీ ఫుడ్ అన్న ఫీలింగ్. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఇలాంటి 3 సెషన్స్ కి మనం దాన్ని తీసుకోవచ్చు. yes అండి, అండ్ ఇట్ ఇస్ వెరీ స్మూత్ అండ్ కన్జ్యూమబుల్. ఓకే, సో తీసుకోవచ్చు. అది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని తీసుకుంటారు. yes అండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఏంటి? మనము అంటుకూరలతో చేస్తున్నాము ఈ రోజు. అంటుకూరల్ని మనం నానబెట్టుకోవాలి మినిమం 10 hours. బిఫోర్ నానబెట్టే ముందు దాన్ని కొద్దిగా మనం రోస్ట్ చేస్తాం. కడాయిలో రోస్ట్ చేసేసి దాన్ని నానబెట్టుకుంటాం. ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాము. దాన్ని అయిన తర్వాత 6 గంటల సేపు మనం దాన్ని బాయిల్ చేస్తాం. ఓకే, ప్రాపర్ గా బాయిల్ చేయకపోతే అది నూక అనేది ఉండిపోయి పచ్చిదనం అనేది అట్లనే ఉన్నప్పుడు అది తాగినా మనకి డైజెస్ట్ కాదు. సో ప్రాపర్ బాయిల్ అవ్వాలంటే స్మూత్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత దాన్ని అలాగే వదిలేసి దాన్ని ఒక కుండలో పెట్టుకుంటాం. కుండలో పెట్టేసి దానికి ఒక బట్టతోటి కట్టేసి పెడితే దాంట్లో అనేది మంచి ఫర్మెంటేషన్ వస్తుంది. ఓకే, సో ప్రిపేర్ చేద్దామా? ఎస్. ఓకే, సో మనం ముందే నానబెట్టుకున్నాను. ఇక్కడ పెట్టి వాటర్ 10 hours అన్నారు కదా? ఎస్ మ్యామ్. 10 hours నానబెడుతున్నాం అంటే మనం రాత్రి నానబెట్టేసి పెట్టేసుకోవాలి. సో మార్నింగ్ ఎప్పుడైతే మనము ఫ్రీ అవుతామో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ సెషన్ అయిపోయిన తర్వాత దాన్ని బాయిలింగ్ కోసం అని చెప్పి పెట్టేస్తాం అనమాట. సో బాయిలింగ్ ఎంత సేపు అనేది? చాలా సేపు పడుతుంది మీకు. ఎన్ని అవర్స్? మీకు 5 to 6 hours పడుతుంది. ఓ ఓకే. సో లాంగ్ ప్రాసెస్ ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న స్మూత్నెస్ అనేది వస్తుంది, వాటర్ అబ్జర్వింగ్ ఉంటుంది, స్మూత్ గా బాయిల్ కావడం అనేది ఇంపార్టెంట్. సో దాని మూమెంట్ మనం సాఫ్ట్ గా బాయిల్ కాలేదంటే మాత్రం రానెస్ అట్లానే ఉంటుంది. సో అది కన్జ్యూమ్ చేసినా మనకు అంత బెనిఫిట్ ఉండదు. ఎస్, ఓకే. 5 to 6 hours అయితే మనం అంటే దానికి కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేయాలి. కంపల్సరీ చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో దాని వల్ల ఏంటంటే దాని కుకింగ్ రేషియో ఏదైతుందో అది కరెక్ట్ గా కుక్ అవుతుంది. ఓకే. సో వాటర్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా అయిన తర్వాత మనం ఒక కుండలో మూత కట్టి పెడతాం వేని. సో దాన్ని మనం నెక్స్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అంటే ఎన్ని డేస్ వరకు? మామూలుగా ఒక 3-4 days వరకు ఉంటుందా? 4 days ఉంటుంది. ఓకే అండి. సో వాటర్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిగా బాయిల్ అవుతుంది. సో కింద పట్టుకోకుండా కూడా ఉంటుంది. ఓకే, కుక్ అయింది కదా, దీన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకొని కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. సో మనం ఆల్రెడీ కుండలో పెట్టేసుకున్నాం. సో ఒక రోజు అంతా నేను అట్లనే పెట్టాను. ఓకే. సో మనం ఇప్పుడు తీసి చూసుకుందాం ఎలా ఉందో మంది. సో ఇలా మనం స్మూత్ గా బాయిల్ చేసి పెట్టుకోవాలి. అసలు టెక్స్చర్ చూస్తే కానీ అనిపిస్తుంది. సో ఇలా పేస్ట్ లాగా మనకి క్లియర్ గా ఉంటే తొందరగా డిజాల్వ్ అవుతుంది. సో ఇది అంటుకూరలో అంటే కొంతమంది ఇప్పుడు నమ్మరు, స్మూత్ గా ఉంది చూడండి. అంటుకూరలో ఎప్పుడైనా కొద్దిగా లైట్ హార్డ్నెస్ ఉంటుంది. దానికి ఇప్పుడు మీరు బాగా బాయిల్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మీకు ఉండదు. అవును, ఫర్మెంటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకోసమే మనం కుండ తీసుకున్నాం. దీనికోసం కొద్దిగా పెరుగు వేసుకుంటాను. సో పెరుగుని కొద్దిగా స్మూత్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా అంటుకూరలది వేసుకుంటాను. ఓకే. అది పెరుగు వేయడం వల్ల ఫర్మెంటేషన్ వల్ల చాలా మంచి అరోమా అనేది వస్తుంది.
మీరు సాల్ట్ మీకు తగినట్టు వేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు. మనకి నచ్చిన టేస్ట్ కొంచెం పిండి పిండి అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా అంటే కొద్దిగా పెరుగు అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు లెమన్ పికిల్ ఇలాంటివి తీసుకుంటే టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, చిన్నపిల్లలకు కూడా తొందరగా ఇది డైజెస్ట్ అవుతుంది. సో ఉప్పు చెక్ చేసుకొని ఇంకా సర్వీస్ కోసం రెడీ అవుతుంది. సో మనకు కొద్దిగా థిక్నెస్ బాగా ఎక్కువ ఉంది అనుకుంటే కొద్దిగా మనం వాటర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇట్లాగే తీసుకోవచ్చు. మేడం అంటుకూరలతోటి అంబలి రెడీ. దీంతో మనం పికిల్గా కావాలనుకుంటే పికిల్, లెమన్ కూడా ఉంటుంది మన దగ్గర, మన చాయిస్ ఉంటుంది. నేను నార్మల్గానే దీన్ని టేస్ట్ చేస్తాను. అసలు దీని ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది నాకు తెలియాలి కాబట్టి. చాలా చాలా బాగుందండి నిజంగా. అంబలి అంటే సంథింగ్, ఇది ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. ఇది తీసుకుంటే కడుపులో చల్లగా కానీ ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా చాలా ఒకలాంటి మంచి టేస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి అండు కొర్రలతోని అంబలి తయారీ విధానం. సో ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇది దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలానే ఎక్కువ. హెల్త్ బెనిఫిట్స్ గురించి డాక్టర్ కాదర్ వలి గారిని అడిగి తెలుసుకుందాము. సో అండు కొర్రలతోని అంబలి చేసే తయారీ విధానం అయితే ఇది. డాక్టర్ గారు, అండు కొర్రలతోని అంబలి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, అట్లాగే ఆరోగ్య లాభాలు కూడా చెప్పండి. నేను గ్లాస్ మొత్తం తీసేసుకుందాం తీసుకుంటా తెలుసు. ఎందుకంటే దీనికి మించింది నాకు భూప్రపంచంలో ఇంకోటి లేదు. మీకు గట్ ఫీలింగ్ అంటాను చూసారా, గట్ ఫీలింగ్. ఇప్పుడు రాజసిక, తామసిక, సాత్విక అనేది మీకు ఆలోచన బట్టి ఉంటుంది. ఇది నేను 2 గ్లాసులు తీసుకుంటూ నేను చేస్తానంటే మా ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా, అది గేట్ క్లోజ్ చేసి చేత్తో పెట్టి అది లాగుతూ ఉంటాను. అది ఎంత ఫేవరెట్ ఫుడ్ అనేది అర్థమవుతుంది. అద్భుతమైంది మనకి. ఏదైనా అమ్మా అండు కొర్రలతో అంబలి అంటే ఇంకా దానికి మించిన ఆహారం లేదు, అమృతం అని కూడా చెప్పొచ్చు. ఎలిక్సర్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఈ అంబలిలో అద్భుతమైన సూక్ష్మజీవులు వస్తాయన్నమాట. అండు కొర్రల్లో మహత్వం ఏంటంటే మన నోటి నుంచి గుద ద్వారం ఉన్న పచననాళమంతా ఈ అండు కొర్రల పీచు శుద్ధం చేస్తుంది. అంటే ఇంకా అండు కొర్రలు మనకి ఎంత ముఖ్యం చూడండి. అంటే ప్రతి పదార్థం నోట్లో నుంచి పోతేనే అన్ని అవయవాలకు అంగాలకు అందజేయబడేది. నిమ్మకాయ దానికి తోడు పెద్ద పేగుల్లో ఈ సూక్ష్మ జీవులు ఉంటాయన్నమాట, గట్ మైక్రోబ్స్ అని. ఆ గట్టు మైక్రోబ్స్ ని పెంచేదానికి కావాల్సిన పీచు పదార్థం అండుకొర్రలో పుష్కలంగా ఉంది. 12.5% మాక్సిమం ఫైబర్ ఇన్ ఎనీ గ్రెయిన్ నోన్ టు హ్యూమన్ బీయింగ్. ఇది ఆకుపచ్చగా ఉంటుంది. ఆ కలర్ కూడాను ఆ ఫైబర్ వల్ల వస్తుంది. ఈ కలర్స్ అంతా ఆ ఫైబర్ వల్లే వచ్చేది. దీంతో అంబలి అంటే ఏంటి, మనం నానబెట్టి ఉడకపెట్టి మట్టి కుండలో అదంతా చూపించారు, కట్టి బట్ట కట్టి పెట్టి మరుసటి రోజు ఉదయానికి, అంటే మీరు ఉదయం నానబెట్టి ఉదయం ఉడకపెట్టి దీన్ని చేయాలి. ఇలాంటి అంబలి తాగితే మీ పొట్టలో ఉన్న మంచి మైక్రోబ్స్ అన్ని వృద్ధి అవుతాయి. అండ్ ఇదే నిజమైన బ్రెయిన్. మనకి శాంతి, నెమ్మది, పీస్ఫుల్ గా ఉండాలంటే మీ పొట్టలో మంచి సూక్ష్మజీవులు ఉండాలి. సో మీరు రోజు లేచి అంబలి ఒక పూట తాగారంటే, ఈ లోట ఆయన 2 లోటాలు తాగారు, ఎవరికైనా ఫేవరెట్ ఫుడ్. ఇప్పుడు ఆలోచన, మంచి ఆలోచన కదా కావాల్సింది. మంచి ఆలోచనలు రావాలంటే మన పరిపాలించే వాళ్ళకి ఇది నంబర్ 1 డ్రింక్ అండ్ బెస్ట్ ఫుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అంబలి. అంబలి మించి ఏ ఆహారం అనవసరం. ఇన్ఫాక్ట్ డయాలిసిస్ తో కిడ్నీ పాడైపోయింది, వారానికి 2 సార్లు డయాలిసిస్ చేసుకుంటున్నాం అనే వాళ్ళకి ఈ ఊదలంబలి, అండుకొర్రల అంబలి, అరికల అంబలి 2 రోజులకోసారి మార్చి ఇస్తే
6 నెలల్లో డయాలసిస్ నుంచి బయటపడిపోతుంది. దీంట్లో ఇంకోటి ఉందండి, దీంట్లో పికిల్ వేసిన అనుకోండి ఇది బూస్ట్. దానికి మీకు ఆ పికిల్ లో ఉన్న ఆ కాంబినేషన్ టేస్ట్, ఆ విటమిన్ సి, ఇంకా మీకు దీంట్లో విటమిన్ B12. విటమిన్ B12 అన్ని జీవరసాయనిక క్రియలకు ముఖ్యమండి. అది ఈ సూక్ష్మజీవులే తయారు చేస్తాయి. ఇది మన అంబలి రూపంలో ఇది మీరు వేయండి సార్, ఒక్కటి వేయండి. అమ్మో, ఇదంతే ఒకటే దీనంత రుచి ఇంకా మీకు ఇంకా అయిపోయేది. ఇది అమృతం అంట నాకైతే, ఇది అమృతం. నథింగ్ బెటర్ దాన్ దిస్. ఇలా అంబలికి కొద్దిగా నిమ్మకాయ ఊరగాయ వేసుకొని ఇంకా ఎంత తిన్నా అంత. నేను 2 గ్లాసులు, నో బ్రేక్ఫాస్ట్, నో లంచ్, నో డిన్నర్. నాకు ఇంకా దీనికి మించింది రెండేది. ఇంకా అంబలి చేసుకొని 6 వారాలు ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా తీసుకుంటే క్యాన్సర్ కూడాను తగ్గుముఖం పడుతుంది. అంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలకు అంబలి రామబాణం. అంబలి రామబాణం. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు తినలేరు, పొట్ట సరిగ్గా లేదు, ఇది లేదు. కానీ అంబలి ఇవ్వడం మొదలు పెడితే నీళ్ళగా, ఇంకా కొద్దిగా నీళ్ళగా చేసుకోవచ్చు, గుటగుట తాగేస్తారు. సో ఫస్ట్ 3 వారాలు ఇచ్చారనుకోండి, మొత్తం శరీరం ఆరోగ్యం వైపు బయలుదేరుతుంది. సో అంటే ఇంకా చనిపోతారు అనుకున్న వాళ్ళకి కూడాను మళ్ళా జీవం పోసే అమృతమే. అమృతం. సో అందరూ అంబలిని 1 లోట అయినా ప్రతిరోజు తాగాలి. అది సామల అంబలి కావచ్చు, అరికల అంబలి కావచ్చు, ఊదలు కానీ ఏదో ఒక అంబలి. ఆ సూక్ష్మజీవుల్ని పొట్టలో నింపుకోండి. మీ నిజమైన బ్రెయిన్ ఇక్కడే ఉండేది. ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే గట్ ఫీలింగ్. సో అమృతంలా ఉంది అండుకొరల అంబలి, అద్భుతం. దానికి కొద్దిగా ఊరగాయ, విటమిన్ బి ఇందులో ఉంది, విటమిన్ సి వేశారు. ఎండలో కూర్చొని అంబలి తాగారా, మొత్తం వచ్చేసింది. ఇంకా మొత్తం ప్రపంచం అంతా అందులో. ఇప్పుడు ఎక్కువ మందికి B12 లేదండి. అదే B12 అనేది అందువలన అందరూ తీసుకోవాల్సింది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు పెద్దవాళ్ళు అంటారా 60 సంవత్సరాలు దాటితే ఇంకే ఫుడ్ తీసుకోవాలి. ఈ కరోనా నేపథ్యంలో మీకు ఇంతే కావాల్సింది. అంబలి, ఊరగాయ, సూర్యుడు, BCD, త్రిశూలం, లేకపోతే రాంబాణం, ఏదన్నా అనుకోండి మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంబలి గురించి చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు అండుకొరల గురించి, అండుకొరలతో చేసిన అంబలి అయితే ఇంకా అమృతంతో సమానమని చక్కగా చెప్పారండి. సో ఖచ్చితంగా అందరికి అలవాటు అవ్వాలని కోరుకున్నాము. పచనాన్ని శుద్ధం చేస్తుంది ఈ పీచు పదార్థం. ఎస్, అందరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు.